హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను మరొక హెల్దీ టిప్ చెప్తున్నానండి. ఇవేంటో తెలుసా మీకు? చింతగింజలు. సో ఇవి ఏం చేయాలంటే మంచిగా వాష్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేయాలండి. డ్రై రోస్ట్ మంచిగా చేయాలి, ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. చూడండి, ఇలా బ్లాకిష్ అవ్వాలి. సో క్రాక్స్ రావాలి. మనం వేయించినట్లు మనకు అర్థం అవ్వదు కదా. అర్థం అవ్వాలంటే చూడండి, ఇలా క్రాక్స్ ఉండాలి. గింజలకి క్రాక్స్ వచ్చేంత వరకు వేయించుకోండి. సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ యాక్చువల్లీ చింతగింజలు అనేటివి చాలామంది యూజ్ అవ్వవు అనేసి పడేస్తుంటారు, కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి. రిచ్ ఇన్ కాల్షియం. మనం డైలీ ఇలా వేయించుకున్నవి డైలీ 3 to 4 కన్జ్యూమ్ చేసామనుకోండి, కాల్షియం అనేది ఇంప్రూవ్ అవుతుంది మన బోన్స్లో. సో మోర్ ఓవర్ ఇంకేంటంటే పిల్లలకి కూడా ఈ పీల్ తీసేసి, వేయించినవి పీల్ తీసేసి, పైన పొట్టు తీసేసి పౌడర్ వేసి మిల్క్లో కూడా యాడ్ చేసి పిల్లలకి తాగిపించవచ్చు. అది కూడా చాలా హెల్తీ బెనిఫిట్ అండి అది. సో మీరు కూడా ఇలాంటి చింతగింజలు దొరికితే మాత్రం పడేయకండి. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని డైలీ 3 to 4 కన్జ్యూమ్ చేయండి. మీకు కూడా కాల్షియం అనేది ఇంప్రూవ్ అవుతుంది బోన్స్లో. సో ఈ హెల్తీ టిప్ అందరూ పాటించండి. సో మోర్ ఓవర్ ఇవి తీసేసుకుంటే, ఇవి కన్జ్యూమ్ చేసేస్తే బీపీ కూడా కంట్రోల్ అవుతుందండి. సో రిచ్ ఇన్ కాల్షియం, పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ ఇవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొందరు కాల్షియం కోసం టాబ్లెట్స్ యూజ్ చేస్తారు కదండి. ఆ టాబ్లెట్స్ ప్లేస్లో ఈ డైలీ ఒక 3 to 4 ఈ గింజలు కానీ తీసుకొని ఉంటే మీకు కాల్షియం అనేది ఇంప్రూవ్ అవుతుంది బోన్స్లో. అలా కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మనం ఇవి చింతగింజలు ఇయర్ లాంగ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే కొన్ని వేయించుకొని తినొచ్చు, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వేయించుకొని మళ్ళీ తినొచ్చు. సో ఇయర్ లాంగ్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని మేమైతే ఒక కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకుంటామండి. సో డైలీ ఒక 3 to 4 అయితే కన్జ్యూమ్ చేస్తాము. సో మీరు కూడా ఇలాంటివి తీసుకోండి. థ్యాంక్ యూ.